నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రేవంత్ ప్రభుత్వం ఏది మాట్లాడినా ఏం చేసినా ఏది చేయకపోయినా దాని వెనుక ఒకే ఒక మిషన్ ఉంటుంది. అదే కమిషన్. తను నడిపిస్తున్నది ప్రజాపాలన కాదు, అరాచక పాలన. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి వ్యక్తిగత ఎజెండాను భుజానికెత్తుకున్న గుంపు మేస్త్రి తమ వాళ్ళ బొక్కసాలు నింపే పనిలో పడ్డాడు. అభివృద్ధిపై ధ్యాస లేదు, సంక్షేమంపై సోయి లేదు. స్క్రామ్ గ్రేస్గా మారిన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అందినంతా దండుకుంటున్నాడు. ఇంకోసారి పదవి వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు. మొన్నటికి మొన్న 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిన గుంపు మేస్త్రి 50,000 కోట్ల పవర్ స్కామ్ కు ఎసరు పెట్టాడు. 2 ఏళ్లలోనే కుంభకోణాల కుంభమేళాను జరిపిస్తున్నాడు. అధికారం ఉంటే ప్రజలకు సేవ చేసే అవకాశం, కానీ రేవంత్ రెడ్డి డెఫినేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. గద్దెనెక్కినవాన్ని గద్దెలాగా పొడుచుకు తినడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాడు. కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తూ కుంభమేళాను తలపిస్తున్నాడు. 5 లక్షల కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ నుంచి తాజాగా 50,000 కోట్ల పవర్ స్కామ్ వరకు అన్ని స్కాములే. అంతటా కాంగ్రెస్ కట్లపాములే. కుంభకోణాల కుంభమేళా జరుగుతుంది. రేవంత్ పాలన స్కాముల సర్కార్గా మారింది. నిన్నటికి నిన్న దేశంలోనే 5 లక్షల కోట్ల రూపాయల అతిపెద్ద భూ స్కామ్ బయటపడితే తాజాగా మరో 50,000 కోట్ల పవర్ స్కామ్ వెలుగు చూసింది. ఇందులో దాదాపు 30 నుంచి 40% కమిషన్లను ఈ రేవంత్ సర్కార్ దండుకోబోతోంది. మొన్నటి కేబినెట్ మీటింగ్ లో భూముల గురించి చర్చ జరిగితే నిన్నటి కేబినెట్ లో పవర్ స్కామ్ గురించి చర్చ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కామ్ల గురించే కానీ స్కీమ్ల గురించి చర్చించని రేవంత్ కేబినెట్ భారీ విద్యుత్ కుంభకోణాన్ని ఎదుర్కొంటోంది. రామగుండం పవర్ ప్లాంట్ లో ₹4.12కే యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపిన ఎన్డీపీసీని కాదని ఒక్కో యూనిట్ కు 9 నుంచి 10 రూపాయల ఖర్చయ్యే జెన్కో నుంచి విద్యుత్ తీసుకోవడం వెనుక మతలబుపై ఇప్పుడు అందరిలో అనుమానాలను రేకెత్తిస్తోంది. అంటే తాజాగా కేబినెట్ మీటింగ్ లో మరో కొత్త డిసం ఏర్పాటు చేస్తామనడం ప్రైవేటీకరణ కోసమేనా? ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్. ఇందులో అప్పుడు మనం ఫేజ్ 1 1600 తీసుకుంటే ఫేజ్ 1 ₹4.88 నుంచి 5.98కి ఒక యూనిట్ చొప్పున మొదటి 1600 అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది. సెకండ్ ప్రపోజల్ కూడా ఇందులో ఏం రాసిందంటే ₹4.12 కాడికి 2400 మెగావాట్లు ఎన్టీపీసీ ప్రతిపాదన ఉంది అని స్టేట్ రెగ్యులేటరీ కమిషనే చెప్పింది. అంటే ₹4.12 యూనిట్ వస్తుంది నీకు. ఒకటి, నీకు 50,000 కోట్ల పెట్టుబడి అవసరం లేదు. 2, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పులు ఉండవు. 10,000 కోట్ల రూపాయలు జెన్కో కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టుబడి లేకుండా ₹4.12కి ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా లేదు నాకు వద్దు, నేను 40,000 కోట్ల అప్పు తెస్తా, 10,000 కోట్ల పెట్టుబడి పెడతా, 9 రూపాయలకు 10 రూపాయలకు యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం? నీ కమిషన్ల కోసం కాదా? ఈజ్ ఇట్ నాట్ క్లియర్? అరే ₹4.12కు రూపాయి పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, అప్పు లేదు, మిత్తి లేదు, నేను మీకు డెలివరీ చేస్తా కరెంటు అని ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీ తెచ్చి వద్దు 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 నీ వద్దు, నీ తక్కువ ధర వద్దు, నేను ₹4 వద్దు, నేను 10 రూపాయలు తయారు చేసుకుంటా అంటివి. అరే రూపాయి అప్పు లేదు, పెట్టుబడి లేదు, మిత్తి లేదంటే లేలే నేను అప్పు తెస్తా, మిత్తి కడతా, నా కమిషన్లు వస్తాయనబట్టి నువ్వు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అరాచకం రాజ్యమేలుతుందని కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి మాట ఇవాళ అక్షర సత్యమవుతుంది.
వాటాల కోసం మంత్రులు తన్నుకుంటున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులే రోడ్ల మీదకొచ్చి వాటాల మీద వచ్చిన తేడాల గురించి చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలన తెలంగాణను సకల వర్గాల సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా దేశానికి ఆదర్శంగా నిలిపితే ఇప్పుడు అదే తెలంగాణలో బడ స్కామ్లు, సకల దరిద్రాలు, దుర్మార్గాలు, అరాచకాలకు కేంద్రంగా కాంగ్రెస్ పాలకులు మార్చేశారు. రేవంత్ రెడ్డి పాలన అంతా అవినీతితో కంపు కొడుతోంది. మంత్రివర్గంలో ఏం చర్చించాలి? ప్రజలకు ఏదైనా మేలు చేసే పనుల మీద, పేదల కష్టాలు తీర్చే పథకాల మీద, రాష్ట్ర ప్రగతికి దోహదం చేసే నిర్ణయాల మీద మాట్లాడాలి. కానీ మంత్రిమండలి సమావేశాల పేరిట జరుగుతుంది ఏంటి? వాటాలు, కమిషన్ల కోసం చర్చలు. పంపకాల్లో తేడా వస్తే ఒకరి మీద ఒకరు నిందలు. కేబినెట్ లో ల్యాండ్ స్కామ్, నిన్నటి కేబినెట్ లో పవర్ స్కామ్ ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు పరోక్షంగా బయట పెట్టుకున్నారు. మొన్న 5 లక్షల కోట్ల స్కామ్ జరగ్గా దీంట్లో ఒక సీఎం రేవంత్ రెడ్డి వాటాయే లేదు. కేబినెట్ సబ్ కమిటీ ఉంది. తామంతా కలిసే స్కామ్ చేస్తున్నట్టు సాక్షాత్తు ప్రెస్ మీట్ లోనే బయట పెట్టుకున్నారు. 2 ఏళ్లుగా రేవంత్ సర్కార్ చేస్తున్నది డైవర్షన్, డర్టీ పాలిటిక్సే. ల్యాండ్ స్కామ్ పై సూటిగా సమాధానం చెప్పారు. ప్రజల డబ్బులు కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్తుంటే తెలంగాణ చూస్తూ భరిస్తుందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏం తెలుసా? ఆయన ప్రభుత్వం నిర్ణయం 9300 ఎకరాల భూమి ఏది హైదరాబాద్లోని 21 పారిశ్రామిక వాడల్లో 9300 ఎకరాల భూమి అంటే ఒక్కొక్క ఎకరం హైదరాబాద్లో ఎక్కడ కూడా 40-50 కోట్లకు ఎక్కడ తక్కువ లేదు. ఎకరం నేను చెప్పేది ఎక్కడ కూడా 1,50,000-2 లక్షల రూపాయలకు తక్కువ లేదు గజం. హైదరాబాద్లో పార్కు కడదామంటే జాగ లేదు. హైదరాబాద్లో ఒక ఛాయ్ డబ్బా పెడదామంటే జాగలేక గరీబోలు ఫుట్పాత్ మీద పెట్టుకుంటే వాటి నుంచి హైడ్రా కొట్టేస్తుంది. హైదరాబాద్లో బొందలగడ్డకు జాగలేదు. హైదరాబాద్లో మోరీ కడదామంటే జాగలేదు. రోడ్డు విస్తరిద్దామంటే జాగలేదు. కానీ 9300 ఎకరాలు ఆయన అత్త సొమ్ము అన్నట్టు, ఆయన అబ్బసొత్తు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఈ 500-600 మంది బడాబాబులకు రాసిచ్చేస్తున్నాడు. రాసిస్తే ఉతానే రాసిస్తాడు రేవంత్ రెడ్డి. నీకు తెలియదా? నాకు తెలియదా? ఇవాళ 10% కాదు, ఎక్కువనే ఉన్నది. 50% ట్యాక్స్ ఉన్నది. ఆర్ఆర్ ట్యాక్స్ 50% వెనుకకు నూక్కుండే. ఇది కథ. అంటే 9300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు. ఎంత? 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల ఆస్తి. ఎవల సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ఒక గది ఇవాళ మన పంచాయతీ. ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం చర్చ పెట్టకపోతే, ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. థర్మల్ పవర్ ప్రాజెక్టులను కట్టింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే. 1 మెగావాట్ కాస్ట్ యాదాద్రికి 8.63 కోట్లు, భద్రాద్రికి 9.74 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఎన్టీపీసీ కూడా 1 మెగావాట్ కు 12.23 కోట్లు వెచ్చించింది. కానీ రేవంత్ సర్కార్ నిర్మించబోయే రామగుండం పవర్ ప్లాంట్ కాస్ట్ పర్ మెగావాట్ 14 కోట్లని అంచనా వేశారు. ఇది ఇంతటితో ఆగకుండా కాస్ట్ మరింత పెరుగుతుంది. FGD అంటే ఫ్యూయల్ గ్యాస్ డీసల్ఫరైజేషన్ నిబంధన ప్రకారం ఆ ప్రాంత ప్రజలకు పర్యావరణ ఇబ్బందులు రావద్దని 1.2 కోట్లు వెచ్చించి పొల్యూషన్ కంట్రోల్ మెకానిజం ను యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ సర్కార్. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పాలసీ వెనకాల ఒక స్కామ్. హైడ్రా అంటే ఒక స్కాము, మూసి రెజ్యునేషన్ అంటే ఒక స్కాము, పారిశ్రామిక వాడల ఏర్పాటు అంటే ఒక స్కాము. చివరికి ఇవాళ భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది. హిల్ట్ పాలసీ పేరు మీద బాలనగర్ ప్రాంతంలో ఇవాళ గజం 1,50,000 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ 10,000 ఉంది. అందులో మీరు 30% కడితే చాలు ప్రభుత్వానికి, అంటే 3,000 కడితే చాలు, అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ పాలసీ, ఈ హిల్ట్ పాలసీ లక్ష్యం. హిల్ట్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో 30% మీరు మాకు కట్టండి, అది మీకు సొంతం ఇచ్చేస్తా. ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి, షాపింగ్ మాల్స్ కట్టుకోండి, లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి, అమ్ముకోండి, మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి. ప్రభుత్వానికి కట్టేది 3 కోట్లు అయితే ఎకరానికి, వీళ్ళ
అనుయాయులకు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది 30 కోట్లు, ప్రభుత్వానికి ఇచ్చేది 3 కోట్లు, వీళ్ళకి ఇచ్చేది 30 కోట్లు. వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది, ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు 50, 70, 100 కోట్లు. ప్రభుత్వానికి 3 కోట్లు, వీళ్ళకి 30 కోట్లు, ఇంకో 30 కోట్లు వాడికి. ఇది ఈ స్కామ్. అసలు ఏంటిది ల్యాండ్ స్కామ్ అని అంటే ఎకరానికి 100 కోట్లు రావాల్సింది ప్రభుత్వానికి, ప్రజల కొరకు రావాల్సింది, దానికి కేవలం 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ప్రభుత్వానికి గట్టించి దానికి 10 రేట్లు వీళ్ళు ఇంటోళ్ళు తీసుకొని ఇంకొక 10 రేట్లు వాడు లాభ పెట్టేట్టు. కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదించిన ప్రాజెక్టుకు మెగావాట్కు 14 కోట్లు. ఇది కూడా ఇనిషియల్ కాస్ట్. రామగుండం దగ్గర FGD పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ లేదు. అయినా 14 కోట్లు పెట్టారంటే కాస్ట్ డబుల్. యాదాద్రి పవర్ ప్లాంట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం 7.5 కోట్లతో నిర్మిస్తే కాంగ్రెస్ పాలకులు రామగుండాన్ని 14 కోట్లు చేశారు. అది పూర్తయ్యే వరకు 16 కోట్లు అవుతుంది. అంటే ఒక్కో మెగావాట్ కు 7 కోట్లు అధికంగా పెట్టినట్టు లెక్క. 800 మెగావాట్లంటే ప్రతి మెగావాట్ కు 7 కోట్లు అంటే 5,600 కోట్లు. రామగుండంలో 5,600 కోట్లు, పాల్వంచలో 5,600 కోట్లు, మక్తల్లో 5,600 కోట్లు. ఇలా మొత్తం 15 నుంచి 20,000 కోట్లు ధరలు పెంచి కాంగ్రెస్ గద్దలబడ స్కామ్ కు పాల్పడుతున్నారు. మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆ ప్రాంత ప్రజలకు వాతావరణ ఇబ్బందులు రావద్దని 1 మెగావాట్కు 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ మెకానిజంను మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పెట్టాము. అంటే ₹8.63 యాదాద్రి 1 మెగావాట్ ఉత్పత్తి అయితే అందులో FGD మీద పెట్టిన ఖర్చు 1,20,00,000. అది తీసేస్తే నిజంగా ఎంతకైనట్టు మనకు 7,40,00,000కే అయినట్టు. ఇవాళ మీరు రూపొందించిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంటు FGD లేదు, అందులో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ని తీసేసినారు కాస్ట్ ఎక్కువైతుందని. అది తీసేసి కూడా 14 కోట్లు పెట్టిండ్రు. అంటే డబుల్ ద కాస్ట్. యాదాద్రి 7.5 అయితే మీరు 14 ప్రతిపాదించిండ్రు, పూర్తయ్యే వరకు 16 కాస్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. 800 మెగావాట్లకు ఈచ్ మెగావాట్కు 7 కోట్లు ఎక్కువ పెట్టిండ్రు. ఈచ్ మెగావాట్కి 7 కోట్లు అంటే 800 ఇంటూ 7 కోట్లు అంటే 5,600 కోట్ల స్కామ్. అంటే రామగుండంలో 5,600, పాల్వంచలో 5,600 కొడతారు, ఈ మక్తల్లో 5,600. అంటే మొత్తం ఈ 50,000 కోట్ల స్కామ్లో 15 మీరు ధరలు స్కామ్కు పాల్పడతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ దండగాని వద్దని చెప్పినా నేడు వాటినే ముద్దంటున్నారు. కేటీఆర్ అన్నట్టు రేవంత్ రెడ్డిలో 2 మనుషులు ఉంటారు. ఒకటి రాము, ఒకటి రెమో. ఆయనే ఓసారి తప్పు అంటాడు, ఆయనే అదే రైటు అంటాడు. అపరిచితుడి లెక్క బిహేవ్ చేస్తుంటాడు. చంద్రముఖి లెక్క మారిపోతున్నాడు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులు బీఆర్ఎస్ కడుతుంటే అవి దండుగా కట్టనే కట్టవద్దని నాడు ఇదే రేవంత్ అనలేదా? పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట అందిన కాడికి దండుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసినట్టే కదా. కమిషన్ల కక్కుర్తికి నిలువెత్తు నిదర్శనం కాదా? ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, కాంగ్రెస్ గద్దల సొంత ప్రయోజనాల కోసమే. కమిషన్ల కోసం కాంగ్రెస్ కడుతున్న ప్లాంట్లు కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన బూటకం. చెప్పేదొకటి చేసేది మరొకటి. అసెంబ్లీలో పెట్టిన కరెంటు పాలసీకి రేవంత్ కట్టుబడి ఉన్నాడా లేడా? తక్కువ ధరకే కరెంటు వస్తుంటే ఎక్కువ ఉత్పత్తి రేటుతో ప్లాంట్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్టు? NTPC తక్కువ ధరకే 2,400 మెగావాట్ల కరెంటు ఇస్తానని చెప్పింది నిజమా కాదా? ప్రభుత్వానికి లేఖలు రాసింది వాస్తవమా కాదా? NTPC చైర్మన్ రేవంత్ వద్దకు వచ్చి 2,400 మెగావాట్లు తక్కువకే ఇస్తామని చెప్పలేదా? కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంట్ను తెరపైకి తీసుకొస్తుంది నిజం కాదా? లాభాల్లో ఉన్న డిస్కంలను ప్రైవేట్ పరం చేసేందుకే కొత్త డిస్కంల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇప్పటి వరకు ప్రాంతాల వారీగా డిస్కంలు ఉంటే ఇప్పుడు పథకాల కోసం డిస్కంలను నెలకొల్పాలని నిర్ణయించడం విడ్డూరం. అసలు ఆదాయమే రాని డిస్కంల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది? అప్పులు ఎలా పుడతాయి? డిస్కంలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు ఎలా ఇస్తారు? మోదీ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్న సీఎం రేవంత్ ఎవరిని ఉద్ధరించేందుకు కొత్త డిస్కం తీసుకొస్తున్నారు?
స్కామ్లను తెరపైకి తెస్తున్నాడు రేవంత్. పథకాలను బంద్ పెట్టి వరుస కుంభకోణాలకు పాల్పడుతున్నాడు. లగచల్రా, మూసి, త్రిబులార్, హెచ్సియు, హైడ్రా పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాడు. నిన్న 5 లక్షల ల్యాండ్ స్కామ్ బట్టబయలు కాగా తాజాగా 50,000 కోట్ల విలువైన పవర్ స్కామ్ ను పక్కా ఆధారాలతో బయటపడుతున్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగడం దుర్మార్గం. అధికారంలోకి వచ్చిన కొత్తలో మార్కెట్లో 5 రూపాయలకే యూనిట్ విద్యుత్ లభిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు యూనిట్ విద్యుత్ కోసం 10 రూపాయలకు పైగా వెచ్చిస్తున్నాడు. ఇదంతా కమిషన్ కోసం కాదా? ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకపోవడం తెలంగాణకు తీరని అన్యాయమని, చారిత్రక ద్రోహమని నాడు విమర్శించిన రేవంత్ ఇప్పుడు భారీ వ్యయంతో కొత్త థర్మల్ కేంద్రాల ఏర్పాటుకు ఎలా సిద్ధమయ్యాడు? నాడు ఇదే విషయం 29 జూలై 2024న అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన చేసింది నిజం కాదా? సోలార్ పవర్ ప్లాంట్ ను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కు అప్పగించి వారిని కోటీశ్వరులను చేస్తామని చెప్పి శటగోపం పెట్టిన ఘనత రేవంత్ సర్కార్దే. ఒక్కో గ్రూప్ నకు 4 ఎకరాల చొప్పున కేటాయిస్తామని చెప్పి నట్టేట ముంచారు. వారికి ఎన్ని ప్లాంట్లు కేటాయించారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా? నిజానికి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్యారంటీల నయవంచనతో అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి అన్ని వర్గాల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎవరికైనా వరమే, కానీ రేవంత్ విషయంలో మాత్రం అది తెలంగాణకు శాపంగా మారింది. సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న సోయి లేకుండా పోయింది. జనాలను మోసం చేసుడు, ఢిల్లీకి మూటలు మోసుడే పనిగా మారింది. ఇదే రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి అన్న మాటలు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ప్రజలు మర్చిపోలేరు. ఆ మాటలేంటో ఓసారి గుర్తు చేయమంటావా గుంపు మేస్త్రి? ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో అది రాష్ట్రాలలో గాని కేంద్రాలలో గాని, ఇంతకుముందు 100 కోట్ల కుంభకోణాలు ఉండేది, ఇప్పుడు 1000 దాటిపోయి లక్షల కోట్ల కుంభకోణానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత దేశ స్థాయిలో రాష్ట్రాల్లో రాజస్థాన్ తీసుకోండి, ఎన్ని కుంభకోణాలు జరిగినో, ఎక్కడ అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీరు మహారాష్ట్ర తీసుకోండి, ఆదర్శ కుంభకోణం కానీ, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, రాజస్థాన్లో అక్కడున్న పరిస్థితులను తీసుకోండి, ఢిల్లీలో శీలా దీక్షిత్ తీసుకోండి, యాజ్ ఇట్ ఈజ్ గా సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా 2G స్కామ్, లేకపోతే కామన్వెల్త్ కుంభకోణంలు కానీ, లేకపోతే ఆదర్శ స్కామ్ కానీ, లేకపోతే బొగ్గు కుంభకోణం కానీ, అంటే ఏ కుంభకోణం తీసినా తరచి చూస్తే అందులో కాంగ్రెస్ పార్టీ నిష్ణాతం, అంటే 130 సంవత్సరాల అనుభవాన్ని మొత్తం రంగరించి అవినీతి ఏ రకంగా ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును ఏ రకంగా వేల లక్షల కోట్ల కొల్లగొట్టవచ్చో కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకెవరైనా. 23 నెలల కిందట ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే తెలంగాణ ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు. ఏదో చేస్తామని, ఎన్నో చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలకు శూన్యహస్తం చూపిస్తున్నాడు. అందుకే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కాకుండా రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధికి అంకితమై పనిచేసినా తాము చూస్తూ ఊరుకోలేమని బీఆర్ఎస్ చెబుతోంది. రాజకీయాలు 23 నెలల్లో 23 స్కామ్లు. ఇది స్కామ్ గ్రేస్ పార్టీకే సాధ్యం. అందున రేవంత్ లాంటి ఓటుకు నోటు దొంగ ఉన్న పార్టీలో ఇంతకంటే ఇంకేం జరుగుతాయి? సూట్ కేసులు మోసుడు, నోట్లు పంచుడే పనిగా పెట్టుకున్న రేవంత్ ఇంతకంటే ఘనమైన పాలన ఇంకేం చేస్తాడు? ఎంతసేపు బీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబంపై కుట్రల దాడిపైనే రేవంత్ ధ్యాస. అందుకే సింహాసనంలో కూర్చున్న రేవంత్ను ఎవ్వడూ కనీసం గౌరవించలేని దుస్థితికి దిగజారాడు. బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్ అనే పదానికి నిర్వచన అయ్యాడు మన బ్యాక్మెన్ రేవంత్. ఏమైనా ఇది పాత తెలంగాణ కాదు. తెలంగాణ భద్రత కోసం, ఇక్కడి ప్రజల కోసం బీఆర్ఎస్ అనే రక్షణ కవచం ఉంది. తెగించి కొట్లాడేందుకు గులాబీ కార్యకర్తలు ఎప్పుడూ గుణపాలు పట్టుకుని సిద్ధంగా ఉంటారు. ఇన్ని పరిస్థితుల నుంచి కాంగ్రెస్కు తప్పించుకునే ప్రసక్తే లేదు.